యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు దూరంలో తన సహోదరుడు ఏశావు 400 మంది మనుష్యులతో కలిసి అతని వైపు వస్తున్నాడు. యాకోబు హృదయంలో భయం, కాని దేవునిపై ఆశ కూడా ఉంది. యాకోబు తన పిల్లలను దాసీలకు, లేయాకు, రాహేలుకు పంచి నిలబెట్టాడు. చిన్నవారిని రక్షించాలనే తండ్రి హృదయం ప్రతి అడుగులో కనిపిస్తోంది. యాకోబు ముందుకు నడిచాడు, తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడ్డాడు. అప్పుడు ఏశావు పరుగెత్తుకొచ్చి యాకోబును కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీరు విడిచారు. ద్వేషం అక్కడే కరిగిపోయింది. ఏశావు స్త్రీలను, పిల్లలను చూచి అడిగాడు, వీరు ఎవరు? యాకోబు చెప్పాడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు, దాసీలును, వారి పిల్లలును, లేయా ఆమె పిల్లలును, ఆ తరువాత రాహేలు మరియు యోసేపు అందరూ వినయంగా సాగిలపడ్డారు. ఏశావు అడిగాడు, నాకు ఎదురుగా వచ్చిన ఈ గుంపంతయూ ఎందుకు? యాకోబు సమాధానమిచ్చాడు, నా ప్రభు కటాక్షము నా మీద ఉండుటకే. యాకోబు చెప్పాడు, నీ ముఖము చూచినప్పుడు దేవుని ముఖము చూచినట్లే అనిపించింది. దయచేసి ఈ కానుకను పుచ్చుకొనుము. ఏశావు కలిసి ప్రయాణించమన్నాడు. యాకోబు మృదువుగా చెప్పాడు, పిల్లలు పసివారు, పశువులు పాలిచ్చునవి, మెల్లగా నడిపించాలి. ఆ దినమున ఏశావు శేయీరుకు తిరిగిపోయాడు. యాకోబు మరో దారిని ఎంచుకున్నాడు, కాని శాంతితో, కృతజ్ఞతతో. యాకోబు సుక్కోతుకు చేరి తనకు ఒక ఇల్లు కట్టించాడు. పశువులకు పాకలు వేశాడు. దేవుడు ఇచ్చిన విశ్రాంతి అది. షెకెములో యాకోబు ఒక బలిపీఠము కట్టించాడు. దానికి పేరు పెట్టాడు ఏల్ ఎలోహే ఇస్రాయేలు. మనకు చెప్పేది ఒక్కటే, వినయం ఉన్న చోట దేవుడు హృదయాలను కలుపుతాడు.